హాయ్ అండి. మీ ఇంట్లో ఇలా రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు మీరేం చేసుకుంటారు? నేనైతే ఇప్పుడు ఈ అన్నం మొత్తం పులిహోర కలిపేస్తున్నాను. మరి చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇందులో కొన్ని పల్లీలు కూడా వేసుకోండి, అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నంలో అయితే సాల్ట్ కలిపేసుకుంటున్నాను. అండ్ కొంచెం చింతపండు పొద్దున్న కర్రీకి యూజ్ చేసింది ఉంది, సో అదే వేసేసి పసుపు వేసేసి బాగా వేయించుకుంటున్నాను. మనకి పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పులిహోర అనేది. ఈ పోపు బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోండి. పోపు దించే ముందు వేసుకోండి, లేదంటే మళ్ళీ చేదు వాసన అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ పోపు అంతా అన్నంలో కలిపేసుకోండి. ఒకసారి చేత్తో కలుపుకుంటే బాగా కలిసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ 3 నిమ్మకాయలు ఇలా రసం తీసి పెట్టాను. ఇప్పుడు ఆ నిమ్మకాయలను అయితే పిక్కలు అవి లేకుండా అందులోకి వడగట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చింతపండు కొంచెమే వేసాం కాబట్టి నేను మళ్ళీ నిమ్మరసం అయితే వేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకోగానే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది.